ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తోటి పిఎస్ఎల్ పాపిస్టోల సూపర్ లీగ్ అనేది పోటీ పడుతుందంట. నెంబర్ 1 అంట. అసలు వాళ్ళు ఎంతలా చెప్తున్నారంటే అసలు మా లీగ్ని అసలు దాంతో పోల్చొద్దు, అసలు ఐపీఎల్ అనేది మాకు తెలియదు, పిఎస్ఎల్ అంటే ఎవ్రీబడి తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, ప్రపంచం నలుమూలల తెలిసినటువంటి లీగ్. ఇక్కడే చూడండి పెద్ద పెద్ద ప్లేయర్లు వస్తున్నారు. పెద్ద పాపిస్టోల్ లీగ్ అనేది ఎవరికి తెలియనట్టుగా చెప్తున్నారు. ఇది కంపారిజన్ అనుకోమాకండి. మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి మనకు ఫుల్ ప్లెజ్డ్గా తెలుసు, మళ్ళీ మన లీగ్ గురించి మనం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. పాపిస్టోల్ సూపర్ లీగ్ మన గురించి ఏం మాట్లాడింది, అసలు వాళ్ళు మనతో కావాలని చెప్పి ఐపీఎల్తో పోటీ పట్టడం కోసం అయితే మనతో పాటు మ్యాచ్లు స్టార్ట్ చేశారు. 2 రోజులు ముందే స్టార్ట్ చేశారు. 2 రోజుల్లోనే వాళ్ళ పరువు మొత్తం పోయింది. ప్లేయర్ సిగ్గు తీసినా కానీ వాళ్ళు మాత్రం మాకు సిగ్గు పోలేదు, మాదే సూపర్ అని చెప్పుకుంటాను. సార్ జాన్సన్, ధనుష్ గుణతిలక, అలానే బేసింగ్ ముజర్బానీ అయితే వాళ్ళ లీగ్ను వదిలేసి మన ఇండియన్ లీగ్ అయితే వచ్చేసారు. తర్వాత ఇలా ప్లేయర్లు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి ప్రీమియం ఫాస్ట్ బౌలర్ని షాహిన్ అఫ్రీదిని ఒక రిపోర్టర్ అడిగాడు. ఇలా వెళ్తున్నారు అంటే అసలు మీరు ఐపీఎల్తో కంపేర్ చేయొద్దు, అసలు పెద్ద ప్లేయర్స్ ఇక్కడే ఉన్నారు, స్టీవ్ స్మిత్ కానీ డేవిడ్ వార్నర్ కానీ, అసలు ఐపీఎల్ కంటే ఎక్కడో ఉంది పాపిస్టోల్ సూపర్ లీగ్, దీన్ని అసలు పోల్చొద్దు ఐపీఎల్తో అన్నాడు. సో ఇదే విషయాన్ని డేవిడ్ వార్నర్ని ఆఫ్టర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఐపీఎల్కి పిఎస్ఎల్కి ఏది బెటర్ అని మీకు చెబితే అసలు మీరు ఐపీఎల్ని పిఎస్ఎల్తో పోల్చమాకండి, అసలు ఐపీఎల్ ఎక్కడో ఉన్నది, అసలు పిఎస్ఎల్ దాన్ని అంచును కూడా కనీసం తాకలేదు అని చెప్పి పరువు తీశాడు. అయినా సిగ్గురాదు వీళ్ళకి. ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి సెకండ్ ఓవర్లో మార్లస్ లబ్సేను బాల్ రుద్దుతుంటే టీషర్ట్ కలర్ అంటే బాల్ కంటుకుంటుందంట. ఏం చేస్తాడు, మ్యాచ్ అయిపోయినాక చెప్పాడు, ఇంత క్వాలిటీ లెస్ ఉంటే అసలు ఎందుకు అడిగితే నేను వచ్చేటప్పుడు మామూలుగా నుంచే తెచ్చేవాడిని కదా ఈ కిట్స్, అసలుకి ఈ జెర్సీలు, మరి ఇంత డబ్బులు లేకుండా ఎందుకు పెట్టడం అన్నట్లుగా మాట్లాడాడు. అయినా వాళ్ళకి సిగ్గురాదు కదా, ఎందుకంటే వాళ్ళు పాపిస్టోల్ సూపర్ లీగ్. సరే, సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ మ్యాచ్లో ఏమైంది, అల్జారీ జోసెఫ్ సెకండ్ ఓవర్లో 3 క్యాచ్లు వరుసగా డేవిడ్ వార్నర్ వేస్తే ఒక్కడు కూడా సింపుల్ క్యాచ్లు కూడా పట్టలేకపోతున్నారు. స్టెంప్ మైక్లో మాట్లాడాడు, వీళ్ళేం ఫిట్నెస్ ఉంది, ఒక క్యాచ్ బట్టలేదు, వీళ్ళేం ప్లేయర్స్ రా అని చెప్పి సిగ్గు తీసాడు. అయినా వాళ్ళ సిగ్గు రాలేదు. సరే, ఇంకా థర్డ్ వన్, ఇంకా మీ అందరి ఆజు బరుకే రామునే బాబర్ అజామ్ అయితే ఒక యాడ్ షూట్ కోసం బెడ్షీట్ వేసుకొని దాని మీద దూకి మరీ క్యాచ్ వదిలాడు. క్యాచ్లు వదిలి క్యాచ్లు వదిలి నీ బతుకెందుకు రా అని చెప్పి పాయింట్ సిగ్గు తెస్తారు. అయినా వాళ్ళకి సిగ్గు రాలేదు. ఇన్ని సిగ్గులు పక్కన పెడితే మెయిన్ సిగ్గు అని చెప్పమంటావా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వల్ల అసలు మ్యాచ్కి ఆడియన్సే రావట్లే. అసలు ఇంకెక్కడ మీరు ఏ కంపారిజన్ అయినా కానీ ఇంత జరుగుతున్నా కానీ ఈ పాపిస్టోల్ సూపర్ లీగ్ వాళ్ళు మనతో ఏం చెప్తుంటారు తెలుసా, అసలు ఐపీఎల్తో కంపారిజన్ మాకు పెట్టొద్దు, మాదే సూపర్ లీగ్ అని డబ్బా కొట్టుకుంటుంటారు. అసలు మనం దాంతో మనం ఎందుకు చేసుకుంటాం? ఒక ముష్టోడి దగ్గరికి బాగా డబ్బులు ఉన్నోడు పోయి నీకు నాకు పోటీ పెట్టుకుంటామంటే ఎట్లా ఉంటుంది? అంత దరిద్రంగా ఉంటుంది. పాపిస్టోల్ సూపర్ లీగ్కి ఇండియన్ ప్రీమియర్ లీగ్కి తేడా ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇటువంటి ఏదైనా కాన్సెప్ట్లు కావాలంటే, దేని గురించి ఏం చెప్పాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద చేస్తాను.